అమ్మ తీర్పు. ఈ కథను రచించిన వారు ఎన్ఎం రాజేశ్వరి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో ఫిబ్రవరి 2009లో ప్రచురితమైంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అమ్మగారు అంట్లెయ్యండి అంటూ వచ్చింది సాయిలు ఉరఫ్ శిరీష. సాయిలు పేరు బాగాలేదని శిరీషగా మార్చుకుంది. ఏమిటే ఈరోజు మంచి హుషారుగా ఉన్నావు అంది నీరజ గిన్నెలు సర్ది సింకులో వేస్తూ. నీరజమ్మగారు, రేపు మేము చిరంజీవి కొత్త సినిమాకి మార్నింగ్ షోకి వెడుతున్నాం అంది ఆనందంగా బరబరా గిన్నెలు తోముతూ. అంటే రేపు పొద్దుట పనికి రావన్నమాట అంది నీరజ అత్తగారు శాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ. రేపు పొద్దుటే కాదు, రేపు సందేలా కూడా పనికి రాను అంది కోపంగా సాయిలు ఉరఫ్ శిరీష శాంతమ్మ గారి కేసు చూస్తూ. ఏం పాపం, సాయంకాలం ఏమైందట అంది శాంతమ్మ తాగిన కాఫీ గ్లాస్ సింకులో పడేస్తూ. సినిమా వచ్చినాడే పొద్దుటేల ఆటకి టికెట్లు దొరకడం అంటే అంత ఈజీ అనుకున్నారేటి? క్యూలో నిలబడి ఎంత యుద్ధం చేయాలా? కొప్పు ఊడిపోద్ది, జాకెట్టు చిరికిపోద్ది అంటూ యుద్ధభంగిమలు అభినయించి మరీ చూపించింది. సాయిలు గిన్నెల తోమడం తాత్కాలికంగా పక్కన పెట్టేసి, అంత జాకెట్లు చింపుకుని వచ్చిన రోజే పని మానేసి మరీ సినిమా చూడ్డం అంత అవసరమా అంది సాగదీస్తూ శాంతమ్మ. అవసరమే, నాకవసరమే కోపంగా అంది సాయిలు గిన్నెలు విసురుగా శబ్దం చేస్తూ సింకులో పడేస్తూ. చిరంజీవి ఫ్యాన్సు మొదటి రోజు మొదటాటకెళ్ళకపోతే అవమానం కాదేటి? అయినా ఇవన్నీ మీకెందుకు? నేను అమ్మగారితో మాట్లాడుతున్నాను. అమ్మగారు, రేపు నేను పనికి రాను అంది తెగేసి చెబుతున్నట్టు. అదట్లా నన్ను నిర్లక్ష్యం చేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావే కోపంగా అంది శాంతమ్మ నిస్సహాయంగా ఇద్దరినీ చూస్తూ నిలబడ్డ కోడల్ని చూస్తూ. అమ్మగారు, నేనెడుతున్నా అంటూ నీరజగా చెప్పి వెళ్ళిపోయింది సాయిలు శాంతమ్మ గారి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ. నా కర్మ, పనివాళ్లకు కూడా అలసైపోయింది నా బ్రతుకు నెత్తి కొట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శాంతమ్మ. చేసేదేమీ లేక సోఫాలో కూలబడిపోయింది నీరసంగా నీరజ. దాదాపు ప్రతిరోజు పని మనిషికి అత్తగారికి యుద్ధం సీనే. తను భర్త ఉద్యోగాలకి వెళ్ళిపోతే ఇంట్లో మిగిలేది అత్తగారు. ఆవిడకు పని మనిషికి క్షణం పడదు. పనివాళ్ళ ఆవిడ్ని లక్ష్య పెట్టరు. నాకెందుకని ఈవిడ ఊరుకోదు. సాయంత్రం ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికీ సమస్య సిద్ధం. దీనికి పరిష్కారం ఎప్పటికో నిట్టూర్చింది నీరజ. ఏమిటి అలా ఉన్నావు? పని మనిషి గొడవేనా? నవ్వుతూ అడిగాడు నిరంజను బట్టలు మార్చుకుంటూ. మీకు నవ్వుగానే ఉంటుంది. ఇద్దరి మధ్య నేను చస్తున్నాను. బయట ఆఫీసులో పని ఒత్తిడి, ఇంటికి వస్తే యుద్ధకాండ. అయినా ఈ వయసులో మీ అమ్మగారికి పనివాళ్లతో గొడవెందుకు? హాయిగా కృష్ణారామ అంటూ కూర్చోక అంది కోపంగా నీరజ. నీకు అమ్మ గురించి తెలుసు కదా నీరజ. నాన్న మమ్మల్ని విడిచి వెళ్ళిన దగ్గర నుండి అమ్మ అన్నీ తానై నన్ను పెంచింది. ఆవిడ మనసు కష్టపడితే ఇంకొక చోటికి వెళ్ళడానికి ఎవరున్నారు చెప్పు? ఏకైక పుత్రుణ్ణి కదా. మనమే కాస్త ఓపిక పట్టాలి. నువ్వు టెన్షన్ పడకు, నేను చూస్తాను కదా. పద, అన్నం వడ్డించు, అమ్మని పిలుస్తాను అనునయంగా అన్నాడు నిరంజన్. అమ్మా, భోంచేద్దాన్రా గుమ్మం ముందు నిలబడన్నాడు నిరంజన్. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి విసురుగా అంది శాంతమ్మ ఇటు పక్క నుండి అటు పక్కకి తిరిగి పడుకుంటూ. నీకు ఆకలి ఎందుకు లేదో నాకు తెలుసమ్మా. రా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాము తల్లి చెయ్యి పట్టుకుని లేవదీస్తూ అనునయంగా అన్నాడు. మాట్లాడ్డానికేముంది? ఈ ఇంట్లో నేనొక పనికిమాలిన దాన్నైపోయాను ముక్కు చిదుతూ అంది శాంతమ్మ. ఆఫ్టరాల్ ఒక పని మనిషి మాటల్ని పట్టుకుని ఎందుకమ్మా అంత బాధపడతావు? మేమేమైనా అంటే బాధపడాలి కాని కుర్చీలో కూర్చోబెడుతూ అన్నాడు నిరంజన్. బాధపడినా మరి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చివరికి పని మనిషితో మాటలు పడాల్సి వచ్చింది. అది అంతలేసి మాటలు అంటుంటే దాన్ని ఏమీ అనకుండా చోద్యం చూస్తూ నిల్చుంది నీ పెళ్ళాం అంది కోపంగా కోడల్ని చూస్తూ. బాగుంది, మీరు పోట్లాడుకుని మధ్యలో నన్ను లాగుతారేమిటి? ఎవరికని చెప్పను? కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం నెయ్యి వడ్డిస్తూ అంది నీరజ. అదిగో చూసావా, గుర్రం గాడిద ఒకటి చేసి మాట్లాడుతోంది మీ ఆవిడ. నేను పని మనిషి ఒకటా? విసురుగా అంది శాంతమ్మ. అమ్మా, నేను సాయిలతో మాట్లాడతాను, నీతో గొడవ పెట్టుకోవద్దని చెబుతాను, నువ్వు భోంచెయ్యి అన్నాడు నిరంజను కంచం తల్లి ముందుకు తోస్తూ. అంటే దాన్ని బతిమాలతావా?
అంత కర్మేం పట్టలేదు విసురుగా అంది శాంతమ్మ కొడుకుతో. నేనేమీ బతిమాలనమ్మా, మా అమ్మ మాట వినకపోతే పని మానేయమని వార్నింగ్ ఇస్తానంతే, నచ్చ చెబుతున్నట్టు అన్నాడు నిరంజన్. తాత్కాలికంగా శాంతించింది శాంతమ్మ. అమ్మయ్యా, తుఫాను వెలిసింది మనసులో అనుకున్నారు నీరజ నిరంజన్లు. మన్నాడు కూడా పనిలోకి రాలేదు సాయిలు. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన శాంతమ్మని నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళింది సాయిలు. కొడుకు వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళింది శాంతమ్మ. లోపల హుషారుగా సినిమా ముచ్చట్లు నీరజగా చెప్తూ పనిచేస్తోంది సాయిలు. 2 రోజులు పనికి రానందుకు పని మనిషిని కోడలు తిడుతుందని ఆశపడిన అత్తగారికి ఆశాభంగమే అయింది. అలాంటి సూచనేమీ లేకపోగా లోపల నుండి కోడలు సాయిలు నవ్వులు వినిపించడంతో ఒక్కసారిగా తను ఒంటరినైపోయిన భావనతో అసహనంగా టీవీ ఛానల్స్ తిప్పసాగింది. ఎందుకు సాయిలు, అదే శిరీష, పెద్దమ్మగారితో గొడవ పడతావు? ఏదో పెద్దావిడ, ఆవిడతో కాస్త నెమ్మదిగా. నిరంజన్ మాట పూర్తి కాలేదు. వెంటనే అందుకుంది గది ఊడుస్తున్న సాయిలు. ఆ అమ్మగారికి అక్కర్లేనిదంటూ లేదండి, అన్ని విషయాల్లో నానున్నానంటూ వేలెడతారు. మీరు అమ్మగారే నన్నొక్క మాట కూడా అనరు. మీ అమ్మగారు మాత్రం అత్తమాను నన్ను కంట్లో ఎట్టేసుకుంటారు అంది చీపురు చేయి తిప్పుతూ. ఏదో పెద్దావిడ, నువ్వే కాస్త సర్దుకోవచ్చుగా చెప్పబోయాడు నిరంజన్. మీరు చెప్పండి, సర్దుకుంటాను. మీ ఆవిడగారిని చెప్పమనండి, సర్దుకుంటాను. అంతేగాని మీ అమ్మగారంటే పడేది లేదు. నా జీతం నాకిచ్చేయండి, వెళ్ళిపోతాను. చేతిలో చీపురు కట్ట కింద పడేస్తూ విసురుగా అంది సాయిలు. అంతా గుమ్మంలో నిలబడి చూస్తూ ఏదో అనబోయిన నీరజని వారిస్తూ, ఆ అమ్మాయికి జీతం ఇచ్చి పంపేయి అన్నాడు నిరంజన్. చేసేదాన్ని పంపేశారు, ఇప్పుడు ఉన్న పళంగా ఎవరు దొరుకుతారు? తెల్లారితే ఆఫీసు, కోపంగా అంది నీరజ. ఏం చేస్తాం, సెక్యూరిటీ వాడికి మళ్ళీ ఫోన్ చేసి ఎవరినైనా పని మనిషిని పంపమని చెబుతాను అన్నాడు నిరంజన్ ఫోన్ దగ్గరికి నడుస్తూ. 2 రోజుల తర్వాత సాయంత్రం కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసింది నీరజ. పని మనిషి కావాలన్నారట, పాన్ నములుతో అడిగింది ఆ అమ్మాయి. అవును, లోపలికి రా అంది నీరజ దారి ఇస్తూ. లోపలికి అడుగుపెట్టి అందర్నీ కలయి చూసింది పని మనిషి. పనులు వివరించసాగింది నీరజ. ఇంట్లో ఎవరెవరుంటారు మధ్యలో అడిగింది పని మనిషి కిళ్ళి నములుతూ. నేను, మా వారు, అత్తయ్య గారు అంది నీరజ ఎందుకన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ. ఈ అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారా ప్రశ్నించింది పని మనిషి శాంతమ్మ కేసు చూస్తూ. ఆ, ఇక్కడే ఉంటాను. నీకేమైనా అభ్యంతరమా ప్రశ్నించింది శాంతమ్మ కోపంగా. ముసలాళ్ళున్న ఇళ్లకాడ నాను పని చెయ్యను తెగేసి చెప్పింది పని మనిషి. నీకేమిటి ఇబ్బంది ఆశ్చర్యంగా అడిగింది నీరజ. ఇబ్బంది కాక మరేటండి, పొద్దంతా ఇంటికాడ కూకొని అక్కడ తొడవలేదు, ఇక్కడ తోమలేదు అని వెనకెనకే తిరుగుతూ నస పెడుతుంటారు. ముసలోళ్ల నస నాను పడలేను బాబు అంటూ వెళ్ళిపోయింది పని మనిషి. నీరజ ఏం మాట్లాడాలో తెలియక పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళిపోయింది. చేసేది లేక శాంతమ్మ తన గదిలోకి వెళ్లి వీక్లీ తిరగేయసాగింది. చూపులు పుస్తకం మీద ఉన్నాయే కాని ఆలోచనలో అంతం లేకుండా పరిగెడుతున్నాయి. ఏమిటిది, ఇలా ఎందుకవుతోంది? తను వచ్చి సంవత్సరం కావస్తోంది. ఇప్పటికి 4-5 పనివాళ్లు మారారు. అందరూ తనతో గొడవపడి మానేసిన వాళ్లే. తాను నిజంగా వాళ్లను వేధిస్తోందా? తాను తన ఊరిలో ఉన్నప్పుడు పనివాళ్లతో ఇలాంటి గొడవ ఎప్పుడూ లేదే. సంవత్సరాల తరబడి పనిచేసేవాళ్లు. అమ్మగారు అంటూ గౌరవంగా చూసేవారు. తను కూడా వాళ్లను తక్కువగా చూడలేదు. వాళ్ల పిల్లల చదువులకు, మందులకు సాయం చేసేది. పాత బట్టలు అవి ఇచ్చేది. కాని ఇక్కడేమిటి, పిల్లలు బాగా చూసుకుంటున్నారన్న ఆనందం లేకుండా పనివాళ్ల బాధ ఎక్కువైపోయింది. అసలు తను పిల్లల దగ్గరికి ఇప్పుడే రానని చెప్పింది. ఎక్కడి వారు అక్కడ ఉండడమే మేలు, ఎవరి స్వేచ్ఛ స్వతంత్రాలు వారికి ఉంటాయి అని ఎంత చెప్పినా పిల్లలు వినలేదు. ఉద్యోగం ఉన్నన్నాళ్లు ఒంటరిగా ఉండడం తప్పలేదు. రిటైర్ అయ్యాక కూడా ఒక్కదానివి ఇక్కడెందుకు? వయసు మీద పడుతున్న కొద్దీ మనిషి తోడు అవసరమవుతుంది. అయినా నిన్నిలా ఒంటరిగా వదిలిపెడితే మాకు బాధగా ఉంటుంది అని పిల్లలు అండంతో వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్లతో వచ్చింది. ఎవరికైనా వచ్చాక పిల్లలతో సరిపడకపోవచ్చును, కాని తనకేమిటి, పని మనిషితో పడకపోవడం? ఎవరైనా వింటే నవ్వుతారు కూడా. కాని ఈ సమస్య ఎంత చికాకు కలిగిస్తోంది అందరికీ. పనివాళ్లని పని చెయ్యకపోతే అడగడం కూడా తప్పేనా? తన కోడలు అడిగితే జవాబు తిరగబడి చెప్పరు. కాని తను అడిగితే మాత్రం వెంటనే పెడసరంగా మాట్లాడతారు. అంటే
తను వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు కాబట్టి అడిగే అధికారం లేదా, తనకి ఇంటితో సంబంధం లేదా ఆలోచించిన కొద్దీ బుర్ర వేడెక్కసాగింది. చూస్తుండగా వారం తిరిగొచ్చింది. పని మనిషి కుదరలేదు. ఇంటి పనితో పాటు పని మనిషి పని కూడా మీద పడ్డంతో సతమతమవుతోంది నీరజ. తను ఇంటి పనిలో కొంత సాయం చేసినా పని మనిషి పని ఎక్కువవడంతో నీరజకు పని ఒత్తిడి ఎక్కువయింది. ఇదంతా తన వల్లేనని లోపల మదనపడసాగింది శాంతమ్మ. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం కొత్త పని మనిషి తలుపు తట్టడంతో తలుపు తీసిన శాంతమ్మను నవ్వుతూ పలకరించింది. అది చూడగానే ప్రాణం లేచి వచ్చింది శాంతమ్మకి. ఇల్లంతా చూపించి చెయ్యాల్సిన పనులు వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి కూడా హుషారుగా కబుర్లు చెబుతోంది. ఆ అమ్మాయి కలుపుగోలుతనం చూసి ఈ అమ్మాయి మంచిదిలాగే ఉంది, నాతో బాగానే మాట్లాడుతోంది అని తృప్తి పడింది శాంతమ్మ. మాటల మధ్యలో పని మనిషికి అర్థం అయింది ఈ ఇంట్లో శాంతమ్మ కొడుకు కోడలు ఉంటారని. శాంతమ్మ కొత్తగా రిటైర్ అయి వచ్చిన అడిషనల్ మెంబర్ అని. వెంటనే మాటలు ఆపి అమ్మగారు వచ్చాక వస్తాలేండి అని వెళ్ళిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడి సడన్ గా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియక అయోమయంలో పడింది శాంతమ్మ. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి రావడం, నీరజ్తో మాట్లాడి పనిలో కుదరడం చకచకా జరిగిపోయాయి. ఈ అమ్మాయితో గొడవ రాకుండా జాగ్రత్తగా ఉండాలి తనకు తానే హెచ్చరించుకుంది శాంతమ్మ. అనుకుని 6 వారాలైనా కాలేదు, గొడవ రానే వచ్చింది. 2 రోజుల నుండి చూస్తున్నాను, బాల్కనీ తుడవకుండా వదిలేస్తున్నావే ప్రశ్నించింది శాంతమ్మ కొత్త మనిషి ముత్యాల్ని. ఆవిడకేసి ఒక చూపు చూసి జవాబు ఇవ్వకుండా తన పని తను చేసుకుపోతుంది ముత్యాలు. నిన్నే అడిగేది, మాట్లాడవే కోపంగా అంది శాంతం నశించిన శాంతమ్మగారు. ఇయ్యాల పొద్దెక్కింది, రేపు తుడుస్తా విసుగ్గా జవాబిచ్చింది ముత్యాలు. ఆ కాస్త తుడవడానికి ఎన్ని గంటలు పడుతుంది? నిన్న తుడవలేదు, మొన్న తుడవలేదు, ఇంకా ఏదో అనబోతోంది శాంతమ్మ. మీకెందుకమ్మా ఇవన్నీ, నా పనేదో నేను చేసుకుంటాను, మధ్యలో మీరు కల్పించుకోమాకండి తెగేసి చెప్పింది ముత్యాలు. నిర్ఘాంతపోయింది శాంతమ్మ. అదేమిటి, జీతం ఇచ్చినప్పుడు పని చెయ్యకపోతే అడగరా? ఆశ్చర్యం కోపం కలగలిపిన స్వరంతో ప్రశ్నించింది శాంతమ్మ. జీతం మీరేమన్నా ఇత్తన్నారా? లేదు గందా, మరెందుకు అడుగుతారు ఇవన్నీ? నేను నీరజమ్మ గారికి చెబుతాలేండి చేతులు తిప్పుతూ చెప్పి గోణుక్కుంటూ వెళ్ళిపోయింది. ముత్యాలు వెళ్లిన వైపే చూస్తూ నిల్చుండిపోయింది శాంతమ్మ. అంటే తను జీతం ఇవ్వట్లేదు కాబట్టి ప్రశ్నించే హక్కు లేదా? తను ఈ ఇంట్లో మెంబర్ కాదా? ఎందుకు పనివాళ్లు తన్ను వేరు చేసి చూస్తున్నారు? ఈ నిర్లక్ష్యాన్ని తాను భరించలేకపోతోంది. అంతేకాదు, ప్రతి పని మనిషి తన కోడలతో ఏవో గుసగుసలు తన్ను చూసి ఆపేయడం చాలాసార్లు గమనించింది. తన గురించి తన కోడలికి ఏమైనా చెబుతున్నారా? అసలు చెప్పడానికి తనేమి చేసిందని అక్కడికి ఉండబట్టలేక కోడల్ని అడిగేసింది. తమ పని మనిషి ఏమిటి చెబుతోంది? కోడలు మాట దాటేసింది గాని చెప్పలేదు. ఈ పనివాళ్లు తనకు పిల్లలకు మధ్య లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారా? ఎటొచ్చినా తనకే కదా, దీనికేదో ఒక పరిష్కారం ఆలోచించాలి అనుకుంది సాలోచనగా శాంతమ్మ. ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. సాయంత్రం టీ తాగి అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. నేను వేరే ఇల్లు తీసుకుని ఉందామనుకుంటున్నాను, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అంది శాంతమ్మ. అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా చూశాడు నిరంజన్. అదే, నేనిక్కడే వేరే ఇల్లు తీసుకుని ఉందామని అనుకుంటున్నాను అంది శాంతమ్మ స్థిరంగా. ఏమైంది అడిగాడు నిరంజన్ తల్లిని భార్యని మార్చి మార్చి చూస్తూ. ఇక ముందు ఏమీ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంది శాంతమ్మ. అంటే మా దగ్గర నీకు కష్టంగా ఉందా? నీకు మేమేమైనా కష్టం కలిగించామా? ప్రశ్నించాడు తల్లిని బాధగా. లేదు లేదు కంగారుగా వదిలిచ్చింది శాంతమ్మ. మీరు నాకు కష్టం కలిగించలేదు, నా వల్ల మీకు కష్టం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కాలక్షేపం నేను చేసుకోగల స్థితిలో ఉన్నా పిల్లలతో సంతోషంగా కలిసి గడపాలన్న అభిప్రాయంతో ఏకీభవించే మీ దగ్గరకొచ్చాను. అయితే నేను రావడం వల్ల అమ్మ వచ్చింది అనే ఆనందం కలగాలి గాని తలనొప్పి కాకూడదు. కారణం ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నదదే. మీరు నన్ను బాగా చూసుకున్నారు, కానీ నేనిక్కడ ఇమడలేకపోతున్నాను. నేనిక్కడికి వచ్చింది నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి. కాని రోజు మొత్తం మీద ఏ 2-3 గంటలో తప్ప మిగిలిన సమయం అంతా ఒంటరినే కదా. పొద్దుట ఆఫీస్కి వెళ్లి రాత్రికి వస్తారు. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ దగ్గర, రాత్రి భోజనాల దగ్గర తప్ప అందరూ కలిసి గడపడానికి సమయం ఏది? నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు,
మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితాన్ని అందుకోవలసిన దశలో మీ తరం ఉంటే వయసు ఉడిగి నెమ్మదిగా కూడదీసుకుని అడుగులు వేసే దశలో మా తరం ఉంది. మా కోసం మీ పరుగు ఆపలేరు. పరుగులతో మేం మిమ్మల్ని అందుకోలేము. ఈ 2 తరాలు సమాంతరంగా సాగవలసినవే కాని సమానంగా నడిచేవి కావు. పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవి. కాని ఇప్పుడు కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అంతే. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వచ్చి కలిసినా వాళ్ళు అదనపు సభ్యులే అవుతారు. ఆఫీసులో అడిషనల్ పోస్ట్ లాగా. అసలు వారికి ఉండే హోదా, గౌరవాలు వీరికి ఉండవు సమాజంలో. ఒకప్పుడు 2 లేక 3 పిల్లలు అనేవారు. తర్వాత మేమిద్దరం, మాకిద్దరు అన్నారు. ఇప్పుడు మేమొకరు, మాకొకరు అంటున్నారు. తాము కన్న బిడ్డల్నే సాకలేక కుదిస్తూ వస్తున్న రోజుల్లో తమను కన్నవారిని చూసుకోవాలని ఉన్నా చూసుకునే తీరికేది? మనుషులు దూరంగా ఉన్నా పర్వాలేదు, మనసులు దూరం కాకుండా ఉంటే చాలు. ఒకచోట ఉండి అపార్థాలు, తగవులు తెచ్చుకునే కంటే దూరంగా ఉండి వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని నిలుపుకోవడం మంచిది కదా. అయినా నేను వేరే ఊరికి వెళ్ళట్లేదు కదా. ఈ ఊళ్ళోనే, ఇక్కడికి దగ్గరలోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటాను. ఒక్క ఫోన్ కాల్తో ఒకరికొకరు అందుబాటులోనే ఉంటాము. తీరికైనప్పుడు సెలవు రోజుల్లో మీరు నా ఇంటికి రావచ్చును, నేను మీ ఇంటికి రావచ్చును. నా ఇల్లు చూసావా? నా అనే పదం మనిషికి ఎంత ఆత్మబలాన్నిస్తుందో. నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా సంసారం, ఇలా నాది అని అనుకోవడంలోనే గొప్ప తృప్తి ఉంది. మన అని మనం అనుకున్నా పని మనుషుల్లాంటి వాళ్ళు ఎందరో ఇది నీది కాదు అని గుర్తు చేస్తూనే ఉంటారు. ఒంటరిగా స్వతంత్రంగా జీవించడం అలవాటైన దాన్ని ఇప్పటి నుండి మీకు బరువుగా, సమస్యగా ఉండడం నాకిష్టం లేదు. ఊళ్ళోనే కదా, ఎప్పుడు అవసరం అయితే అప్పుడే రావచ్చును. అంతవరకు మీరు మీ ఇంట్లో హాయిగా ఉండండి, నా ఇంట్లో నేను హాయిగా ఉంటాను అని తన నిర్ణయాన్ని తెలియచేసి వెడుతున్న శాంతమ్మని చూస్తూ ఉండిపోయారు నీరజ, నిరంజన్లు. కథ సమాప్తం.